తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, టీవీ ఛానల్లో ఈరోజు ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2 భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. పాపం ఎలా కోలుకుంటారో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అతి భారీ ఎదురు దెబ్బల నుండి. ఈ భారీ ఎదురు దెబ్బల్లో ఒకటి అత్యంత భారీ ఎదురు దెబ్బ, దాని ఎఫెక్టు నెక్స్ట్ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నారు. అక్కడ ఒక ఇండిపెండెంట్, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కాదు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయకేతనం ఎగరవేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఈరోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు చూసిన వాళ్ళకు ఇంకా జగన్ గారి వ్యతిరేకులైతే ఈ ఆనందకరమైన వార్తతో పండుగ చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా చంపారో, గొడ్డెలు తీసుకొని ఎక్కడ నరికినరో, చేతి వేలు ఎక్కడ నరికినరో, గుండెల మీద కూర్చొని ఏ విధంగా గుద్దినరో, ఇవన్నీ అచ్చుగుద్దినట్లు టీవీ ఛానళ్ళలో హీరోగా చెబుతూ వచ్చినటువంటి దస్తగిరి ఉన్నారు కదా, దస్తగిరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ఎదురు దెబ్బట. అబ్బో, దస్తగిరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొంటాడు. అసలు మామూలు ఎదురు దెబ్బ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎట్లా కోలుకుంటాడో ఏమో పాపం. రాజకీయంగా జగన్ గారికి అసలు జీవితంలో తగలని దెబ్బ అబ్బాయి ఇదైతే. ఏమో పాపం ఎట్లా బయటపడతాడో ఏమో. ఇదొకటి. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా క్లియర్గానే చెప్పారు, కొన్ని కారణాల చేత నేను రాజీనామా చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచిగా సహాయ సహకారాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా కొడుకు రాఘవ్ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ఆయన అయితే ప్రకటన చేశారు. సరే, ఇటు పార్టీల వైపు నుంచైనా, అటు అభ్యర్థుల వైపు నుంచైనా కొన్ని ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అటువంటిప్పుడు వాళ్ళు ఏదైనా రాజకీయ క్షేత్రాన్ని వాళ్ళు ఎంచుకుంటారు, అందులో ఎవరిది తప్పు లేకపోవచ్చు, బాగానే ఉంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయడం, అటు ఒంగోలు ఇటు నెల్లూరు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కోలుకోలేని దెబ్బట. ఈ 2 జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లేదట. నిజమా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం కూడా తెలియదా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోతే 2 జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయినట్లే. కాబట్టి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి మన పార్టీలను ఉంచుకోవాలని కూడా పాపం అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నపిల్లోడు ఈ రాజకీయాల్లో ఎట్లా నెట్టుకొస్తాడో, ఈ అమాయకుడు ఎట్లా నెట్టుకొని వస్తాడో ఏమో. లేకపోతే 2 జిల్లాల్లో తన పార్టీని తుడిచిపెట్టుకుపోయే ఆ వ్యక్తికి ఇన్ని రోజులు టికెట్ అడిగితే పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చివరికి ఎంత అలిగినా ఆయనను బొజ్జగించారు. కానీ మాగుంటకు మాత్రం టికెట్ లేదంటే లేదు అని చెప్పి అంత కరాకంటిగా చెప్పేస్తారా? 2 జిల్లాలో తుడిచిపెట్టుకుపోదా వైసీపీ? పాపం వీళ్ళు చెబుతూ ఉన్నారు, ఆ మాత్రం కూడా తెలియదు అమాయకుడు. పాపం జాలిస్తుంది అబ్బా ఆయన చూస్తే, ఎట్లా నెట్టుకొస్తాడు. ఇప్పుడు పులివెందుల్లో ఏమో ఇట్లా దస్తగిరి, అక్కడేమో ఆయన, ఇటు దస్తగిరి ఎఫెక్ట్ పులివెందులతో పాటు కడప అంతా తుడిచిపెట్టుకుపోతుంది వైసీపీ. ఇంకా మరి ఆ వ్యక్తికి ఆ తుడిచిపెట్టుకుపోతే ఇక్కడ ఇంకా మాగుంట ఫ్యామిలీ ఎవరు కాదని లేరు, ప్రభావం చూపించగలిగే వాళ్ళే పెద్ద ఫ్యామిలీని మనమేమి తక్కువ చేయలేం. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూలో వాళ్ళ అంటే ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, టికెట్ ఇవ్వలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. సో అందుకని రిజైన్ చేసి వేరే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు, టీడీపీ తరఫున. అందరూ ఓకే. కానీ 2 జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం, ఆ నిజాన్ని పాపం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోవడం, ఆ నిజాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దలు గ్రహించడం, అసలు 2 పెద్ద షాకుల నుంచి జగన్ కోలుకోవడం ఇప్పటి నుంచి అయ్యే పని కాదేమో. చూద్దాం పాపం వచ్చే ఎన్నికల వరకు ఆయన